ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నంలో సింహాచలం పంచగ్రామాల సమస్య. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు మేము మీ సమస్య తీరుస్తాము, శాశ్వత పరిష్కారాన్ని మేము మీకు ఇస్తాము, మీరేం ఆందోళన చెందొద్దు, మాకు ఓటేయండి అని చెప్పి ఎన్నికల ముందు యథావిధిగా అన్ని పార్టీలు వాళ్ళకి వాగ్దానాలు ఇస్తూ ఉన్నారు. అసలు సింహాచలం పంచగ్రామాలంటే ఏంటి? ముందు పంచగ్రామాలు: 1 పురుషోత్తపురం, 2 వేపగుంట, 3 అడవివరం, 4 గోపాలపట్నం, 5 చీమలాపల్లి. ఈ సింహాచలము పంచగ్రామాల సమస్య తరాలు మారినా తలరాతలు మారటం లేదన్నట్టుగా ఇది సుమారు 3 తరాలను వేధిస్తూ ఉంది. పూర్వాపరాల్లోకి వెళ్తే 1970లో సింహాచల దేవాలయం చుట్టూ, ఆ కొండ చుట్టూ ఉండే భూములలో ఈ 5 గ్రామాల పరిధిలో ఎక్కువగా ఇవన్నీ కూడా పెందుర్తి నియోజకవర్గానికి చెందినవి. అక్కడ పేదవాళ్ళు 400 ఎకరాల పొలంలో 12,000 మంది ఇళ్ళు నిర్మాణం చేసుకున్నారు. ఇళ్ళే కాదు, వ్యాపార సముదాయాలు, చిన్న చిన్న దుకాణాలు, వ్యాపార సంస్థలు కూడా వచ్చినాయి. ఇక దీంతోపాటు ఈ ఇళ్ళకు చుట్టుపక్కల పొలాలను చదును చేసుకుని, అటవీ భూమిని చదువు చేసుకుని జీవనోపాధికి బడుగు బలహీన వర్గాలు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ కథ 1970లో ప్రారంభమైంది. 1996 వరకు ఎవ్వరు అడిగిన వాళ్ళు లేరు. 26 సంవత్సరాల పాటు వాళ్ళని పలకరించిన వాళ్ళు లేరు. ఇళ్ళు కట్టుకున్నారు, బిల్డింగులు కట్టుకున్నారు, చిన్న చిన్న వ్యాపార సంస్థలు పెట్టుకున్నారు, చుట్టూ పొలాలు సాగు చేసుకుంటున్నారు. 1996లో ఉన్న పళంగా అప్పుడు తహసీల్దారులు రంగంలో దిగారు. పెందుర్తి తహసీల్దారు, విశాఖ రూరల్ తహసీల్దారు, దేవాలయ అధికారులు, సింహాచల దేవాలయ అధికారులు ఈ 420 ఎకరాలు, ఈ 12,000 మంది నిర్మించుకున్న ఇవన్నీ కూడా మావి. రెవెన్యూ వాళ్ళు కూడా ఇది దేవాలయ భూములు అని చెప్పి మీరు ఖాళీ చేయండి అన్నారు. అప్పటికే 26 ఏళ్ళు నివాసం ఉన్నారే, వాళ్ళని అడిగిన వాళ్ళు లేరే. తర్వాత చక్కగా ఇల్లు కట్టుకున్నారు. ఇక 96 నుంచి వాళ్ళ మెడ మీద కత్తి వేలాడుతూనే ఉంది. వాళ్ళు ఏదైనా వస్తే ఇల్లు రిపేర్ చేసుకోవాలన్నా, ప్రహరీ గోడ నిర్మాణం చేయాలన్నా, ఇంకొక అంతస్తు నిర్మాణం చేయాలన్నా రెవెన్యూ అధికారులు, అలాగే దేవాదాయ శాఖ అధికారులు, సింహాచల దేవాలయం అధికారులు వచ్చి హడావిడి చేసి కొంతమంది కట్టుకున్న దాన్ని కూడా కూలగొట్టేశారు. మీరు యథాతథ స్థితి కొనసాగించాలి, ఈ వ్యవహారం అంతా కోర్టులో ఉంది, దేవుడి భూమిలో మీరు ఇల్లు కట్టుకుని దీన్ని మళ్ళీ ఇల్లు రిపేర్ అంటారేంటి, 1వ అంతస్తు 2వ అంతస్తు నిర్మాణాలు ఏంటని వాళ్ళని వేధింపులు మొదలుపెట్టారు. 96లో ప్రారంభమైన వేధింపులు వాళ్ళకి. ఇది చంద్రబాబు నాయుడు దృష్టికి వచ్చింది. కొంతమంది కోర్టును ఆశ్రయించారు. 2003లో దీనికి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు 578 జీవోని విడుదల చేశారు. ఏంటి దాంట్లో? మీరు 70% భూమి విలువను కట్టి క్రమబద్ధీకరించండి, ఆ 70% విలువని సింహాచల దేవస్థానం యొక్క అకౌంట్లో వేస్తాము అని చెప్పారు. మరి సమయం తక్కువ ఉంది, ఎన్నికల ముందు డబ్బున్న వాళ్ళందరూ కట్టేశారు, ఆ భూములు వశం చేసుకున్నారు, వాళ్ళ చేతిలోకి వెళ్ళినాయి. బీద బిక్కి వాళ్ళకి డబ్బులు ఎక్కడ దొరికితే 70% కట్టాలంటే పాపం కట్టలేకపోయారు.
కొంచెం ఆర్థికంగా స్థితిమంతులందరూ కట్టేశారు, వాళ్ళ స్వాధీనం అయిపోయినాయి ఇళ్ళు, భూములు. ఇక 2004లో ఎన్నికలు వచ్చినాయి. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి లేనిపోయిన వాగ్దానాలు, మీరు మాకు ఓట్లు వేయండి, ఈ పంచగ్రామాల సమస్యలు మేము పరిష్కరిస్తామని చెప్పి ఉత్తుత్తి హామీలు ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వచ్చిన ముఖ్యమంత్రులు రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఎవ్వరూ కూడా వాటిని పరిష్కారం చేయలే. మళ్ళీ 2014లో చంద్రబాబు నాయుడు ఆ హుద్హుద్ తుఫాను సందర్భంగా విశాఖపట్నం తరచూ వెళ్తుంటే ఈ పంచగ్రామాల ప్రజలు వచ్చి కలిశారు. అయ్యా, మీరే మమ్మల్ని కాపాడండి, 2003లో జీవో ఇచ్చారు, అప్పట్లో మాకు డబ్బులు లేక మేము వీటిని స్వాధీనం చేసుకోలేకపోయాం, ఏదో మార్గం మాకు చూపించండి అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళకి హామీ ఇచ్చాడు. ఏ విధంగా అయితే విశాఖపట్నం నగరంలో కొండలపై ఒక 50 గజాలు 100 గజాలు ఆక్రమించుకుని పేదవాళ్ళు నిర్మాణాలు చేసుకున్నారో, ఇళ్ళు నిర్మించుకున్నారో వాళ్ళందరికీ మేము క్రమబద్ధీకరిస్తాం. ఏ విధంగా విశాఖ నగరంలో ఉండే పేద ప్రజలకు ఇళ్లను క్రమబద్ధీకరించామో కోర్టు దృష్టిలో పెట్టి మీకు కూడా ఈ పంచగ్రామాల ప్రజలకు కూడా న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు. ఆ హామీ మేరకు ఆయన 2014, 229 జీవోలు విడుదల చేశారు. ఇక అప్పుడు ఈ 2014-19 మధ్యలో పేదవాళ్ళకి మేలు జరుగుతుందని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డు తగిలి కోర్టుకు వెళ్ళి కోర్టులో ఆ జీవోలు ముందుకు సాగకుండా, అమలు కాకుండా చేశారు. సరే, చంద్రబాబు నాయుడు మామూలుడు కాదు, పట్టువదల విక్రమార్కుడు ఎప్పటి వలె అనే విధంగా ఉడుంపట్టు ఆయన మాట ఇచ్చాడంటే మాట కట్టుబడి ఉంటాడు. అసలు ఆయన పేదల పక్షపాతి. విశాఖ నగరం జగన్మోహన్ రెడ్డి పోటీ చేసిన, ఆయన పార్టీ వాళ్ళు పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ కంచుకోట ఎందుకైందంటే హుద్హుద్ తుఫాన్ వచ్చిన తర్వాత విశాఖ నగరం యొక్క రూపురేఖలు మార్చేశాడు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. అంతకుముందు విశాఖ నగరం చీకట్లో ఉండేది. ఆ విశాఖ నగరాన్ని ఒక ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్ది అక్కడ వెలుగులతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి కొండలపై బిక్కుబిక్కుమంటూ నివసిస్తూ రాజకీయ నాయకులు, మున్సిపల్ అధికారులు, ఉడా అధికారులు వచ్చి బెదిరించేవాళ్ళు. నీకు ఇది అనధికారికంగా నువ్వు ఇల్లు కట్టుకున్నావు బెదిరిస్తే తులమో ఫలమో డబ్బులు వసూలు చేసుకుంటుండేవారు. చోటా రాజకీయ నాయకులు, ఈ అధికారులు, కింది స్థాయి అధికారులు, మున్సిపల్ అధికారులు, ఉడా అధికారులు వసూళ్ల కార్యక్రమం పెట్టేవారు ఆ పేదవాళ్ళ దగ్గర. వాళ్ళు వచ్చి హుద్హుద్ సమయంలో దాదాపు చంద్రబాబు నాయుడు హుద్హుద్ వచ్చినప్పుడు 15 రోజులు కదలకుండా అక్కడే ఉన్నాడు. రాష్ట్ర సచివాలయాన్ని అక్కడే నిర్వహించాడు. 15 రోజుల్లో జనజీవనాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించి విద్యుత్తు, నీరు అన్నీ కూడా ఏర్పాటు చేశాడు. అక్కడితో వదలకుండా ప్రతి వారం విశాఖ నగరం ఏ విధంగా పునర్నిర్మాణం జరిగింది అని చెప్పి పర్యవేక్షించడానికి వచ్చిన సమయంలో ఈ పంచగ్రామాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే దృఢ సంకల్పానికి వచ్చాడు. సరే, 2014-19 మధ్యలో కోర్టు అడ్డంకుల వల్ల ముందుకు సాగల. మళ్ళీ వచ్చారు కదా, ఇప్పుడు 2024 జూన్లో వచ్చిన తర్వాత ఆయనే విశాఖ ఎమ్మెల్యేలందరినీ పిలిచాడు. మనల్ని విశాఖ ప్రజలు ఆదరించారు. మొత్తం రాష్ట్రం అంతా ఓడిపోయిన విశాఖ శాసనసభ్యులందరూ గెలిచారు. ఆ పార్లమెంటు సీటు కూడా ఆ జేడీ లక్ష్మీనారాయణ ఆయన పోటీ చేయటం వల్ల భరత్ ఓడిపోయాడు. కానీ ఆ విశాఖ సీటు ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ గెలిచేది కాదు. ఆయన అనాలోచితంగా జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేసి దానివల్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది. లేకపోతే 2019లో ప్రస్తుత లోక్సభ సభ్యుడు భరత్ భారీ మెజార్టీతో గెలిచేవాడు. నేను చూశాను అక్కడ విశాఖ ప్రజలు భూమి ఆకాశాలు ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడిని మరవరు. ఎందుకంటే ₹1
ఏమి ఆశించకుండా ప్రభుత్వానికి కూడా కట్టవలసిన అవసరం లేకుండా అన్ని పేదవాళ్ళ ఇళ్ళన్నీ క్రమబద్ధీకరణ చేసిన వందల సంఖ్యలు కాదు, వేల సంఖ్యలు. అందువలనే విశాఖ నగరము తెలుగుదేశం పార్టీకి కంచుకోటై జగన్మోహన్ రెడ్డి 2019లో రాష్ట్రం అంతా గెలిచినా విశాఖపట్నంలో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు అందరిని పిలిచాడు. తర్వాత అక్కడ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావుని పిలిచి, మీరందరూ వెళ్ళి ఆ సింహాచల దేవస్థానము చైర్మన్, ఆయన అనువంశిక చైర్మన్ అంటే వారసత్వంగా వారి కుటుంబం వాళ్ళే చైర్మన్గా ఉండాలి, ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ప్రతిపాదన పెట్టండి అని చెప్పారు. ఏంటి ఆ ప్రతిపాదన? 420 ఎకరాల్లో నిరుపేదలు ఇళ్ళు నిర్మించుకున్నారు. దేవాలయానికి, సింహాచలం దేవాలయానికి విశాఖ నగరంలోనే విలువైన భూములు 610 ఎకరాలు దేవస్థానం కోల్పోయింది. 420 అయితే చంద్రబాబు నాయుడు పెద్ద మనసుతో సింహాద్రి అప్పన్న పట్ల ఎంతో భక్తితో 610 ఎకరాలు ప్రభుత్వ భూమి కేటాయించడానికి సిద్ధపడ్డారు.